ఏమండి ఆలస్యం అవుతున్నా, తొందరగా బయలుదేరండి. నువ్వు తొందరపడుతున్నావని గడియారం పరిగెత్తదు లక్ష్మి. ఇంకా 9 కూడా కాలేదు. రాజేష్ని చూడాలని నా మనసు ఎంత ఆరాట పడుతున్నాదో మీకు తెలీదు. బాస్టన్ స్కూల్ నుంచి వాడు బయటికి రాగానే మీరు నేను ఎదురుగా కనిపిస్తే వాడు ఎంత పొంగిపోతాడో. నాకు తెలుసు లక్ష్మి. ఈ గడియ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. బయటకు రాగానే వాడిని గుండెలు కత్తుకునే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ముందు వాడిని కలుసుకుని తర్వాత ఆఫీస్కి వెళ్దామని పెందరాలే బయలుదేరాను. పద. డైరెక్టర్ జనరల్ విజయ్ స్పీకింగ్. వెంటనే బయట చూస్తున్నాను. ఏమిటి, ఎక్కడికి వస్తున్నానంటున్నారు? సారీ లక్ష్మి, నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళి హోమ్ సెక్రటరీ గారిని కలుసుకోవాలి. మీకెప్పుడు అర్జెంట్ పనిలే. ఇన్నాళ్ళకి విడుదలై వస్తున్న తమ్ముడిని కూడా చూడడానికి మీకు తీరిక లేదంటే? రాజేష్ ముందు నాకు తమ్ముడు, తర్వాతే నీకు మరిది. సరే, అలాగే అనుకున్నా. నేను కనిపించగానే వదిన అన్నయ్య రాలేదని అడిగితే నేనేం సమాధానం చెప్పను? అమ్మ లాంటి నిన్ను చూడగానే వాడు అన్నయ్యనే కాదు అన్నీ మర్చిపోతాడు. సురేష్ని తీసుకెళ్ళి. సురేష్, ఒరే సురేష్! వస్తున్నా. ఇవాళ మీ చిన్నన్నయ్య విడుదలై వస్తున్నాడు. తీసుకురావడానికి నువ్వు నాతో పాటు రా. నాకు కాల్ టైం అయింది వదినా. ఐఎమ్ సారీ, నేను రాలేను. అందరూ అందరే. డ్రైవర్, డ్రైవర్! ఈయన గారికి ఏం పని ఉందో. పాపా 9 సంవత్సరాలు తలంచుకుని ఆలోచించావు. ఇంకా తలెత్తి ముందుకు చూడాల్సిన సమయం వచ్చింది. అవును, ఎన్నాళ్ళు ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఎలాగన్నదే ప్రశ్నగా మిగిలిపోయింది. సమాధానం మన బృందం దగ్గర ఉంది. పదకమ్మడు వెళ్దాం. వస్తాను. వచ్చే ముందు తల్లిలా పెంచిన వదిన్ని, నాతో పెరిగిన తమ్ముణ్ణి, అన్నయ్యని కలిసి వస్తాను. ఇన్నాళ్ళ నా పాఠాలు నీ బంధువులే నీ వాళ్ళు అని అర్థాన్నిచ్చాయా? ఐ అండర్స్టూడ్. తాడిత పీడిత ప్రజలంతా మనవాళ్లే, కానీ ఆ బంధాన్ని తెంచుకోవడానికి కాస్త టైం కావాలి. ఏం సాధించానని బహుమానం? సాధించబోయేదానికి ఇది సంకేతం. పోనీ ఆనాడు దొంగబారి నుండి నన్ను కాపాడి ఇన్నేళ్లు చరణనుభవించి ఈనాడు విడుదలైనందుకు నా ఆనందానికి చిహ్నం. వెల్కమ్ రేట్. పెంచిన మమత కారు కంటే వేగంగా వస్తోంది. మళ్ళీ కలుద్దాం. రాసుని ఇవాళ నేను విడుదల చేస్తున్నారని పొద్దుటి నుంచి ఇంట్లో ఒకటే హడావుడి చేసి తీరా బయలుదేరే టైంకి ఎక్కడి నుంచో ఫోను. నీకు తెలుసుగా, మీ అన్నయ్య గారికి అన్నపానీయాల కన్నా డ్యూటీ ముఖ్యమని. అందుకని నేను తీసుకురమ్మని నన్ను పంపించారు. ఆయన ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కదా. ఆయనకి ఇక్కడికి పంపించడమే గాని విడుదలైన వాళ్ళని తీసుకెళ్ళటం ఆయన డ్యూటీ కాదుగా. ఆకలేస్తుంది, పదవదినా. అలాగే బాబు, వెళ్లే ముందు గుడికెళ్ళి నీ ముక్కు తెచ్చుకుని వెళ్తాం పదా. ఆ దేవుళ్ళు, ఆ రాళ్ళు, అక్కడ వల్లించే అర్థం కాని స్తోత్రాల కన్నా నీ చేతి ముద్దే నాకు అమృతం వదినా. అలాగే, ముందు ఇంటికే వెళ్దాం. హలో లక్ష్మి, ఇప్పుడు వచ్చేస్తున్నాను. అన్నయ్య, రాజేష్, అన్నయ్య, రాజేష్, అన్నయ్య. రాజేష్, ఎంత వాడవయ్యావురా. చాలా ఎదిగిపోయావు. ఇన్నాళ్ళు మనిషి వంటే దూరంగా ఉన్నావు, కానీ నా మనసంతా నిండే ఉన్నావు. ఇవాళ నిన్నంత దగ్గరగా చూస్తుంటే నాకెంత సంతోషం ఉందో చెప్పలేను. లక్ష్మి, రాజేష్ మబ్బులు తొలగించుకొచ్చిన సూర్యులా ఉన్నాడు కదూ. ఇంత ఆప్యాయతని ఇన్నాళ్ళు ఎలా దాచుకోగలిగారండి? రండి, తమ్ముడితో కలిసి భోంచెదురు గాని. కలిసి భోంచేయడం కాదు,
కలిపి నోట్లో ముద్దలు పెట్టాలనుంది. తొందరగా వడ్డించు. ఇంకా నయం, పసివాణ్ణి చంకనెత్తుకుని గోరుముద్దలు తినిపిస్తాననలేదు. రండి. రాజేష్, అనుభవాలనేవి కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంటాయి, మనస్సును విశాలం చేస్తాయి. భవిష్యత్తులో నువ్వేం చేయాలన్నా స్టడీస్ మాత్రం కంటిన్యూ చేయి. నువ్వు కాలేజీలో చేరడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. నెయ్యొడ్డించి వాడికి. నీకోసం అశ్విన్ వచ్చింది, కలిసి వెళ్ళు. కానీ కలిసి వేసే ప్రతి అడుగు కామ్రేడ్ గానే. అండర్స్టాండ్? ఇంటికేనా? పద. కాలేజీలో చేరారా? ఆ, ఆ, చేరాను. చదువు ఎలా సాగుతుంది? దిక్కుమాలిన గత చరిత్రను మా బూజు పెట్టిన బుర్రలోకి ఎక్కించాలని ప్రయత్నం చేస్తున్న చదువులు సాగుతూనే ఉన్నాయి. అవో చదువులు, ఇవో కాలేజీలు. ఎవడో బాడీ గార్డ్ కూడా ఉన్నాడు రా. ఏడ్చారు, పదండ్రా. బాడీ గార్డ్ మర్యాదగా తప్పుకో. Irresponsible scoundrels. రండి. అవును, వాళ్ళలా ఏడిపిస్తుంటే నదురు బెదురు లేకుండా ఎలా నిలబడగలిగావు? ఈనాడు ఆడపిల్ల అడుగు బయట పెడితే ఎదురయ్యే సంఘటనలు ఇవే. అలా అని సర్దుకుపోతూ ఆ ఊరు కుక్కలు వదిలేయటమేనా? వాళ్ళని కుక్కలు అనటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు క్రమశిక్షణ లేని మన సోదరులే కనుక. వాళ్ళ అవివేకానికి జాలిపడ్డం తప్ప మరేం చేయలేం. కూర్చోండి, ఇప్పుడే వస్తాను. ఇంట్లో ఎవరూ లేరేమిటా అని చూస్తున్నారా? కన్నవాళ్ళు ఏనాడో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. చిన్నప్పుడు నన్ను కాపాడిన వాడికి కృతజ్ఞతగా నేను మాత్రం మిగిలిపోయాను. వస్తాను, నాకు పని ఉంది. వస్తాను అనే మాట చాలు. మీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. రే, అడుగురా, వస్తున్నాడు. రే, మొదలెట్టంటారా? What is this nuisance? ఏమిటి గెలవ్? అసలు స్టూడెంట్స్ యూనియన్ సెక్రటరీ నువ్వేనా? క్షమించండి సార్, ఆ గ్రూప్ స్టూడెంట్స్ కి మాకు చెక్కేదు. ఈ అనౌన్స్ జరిపించడం వాళ్ళకి ఇష్టం లేదు. మీరు ఏమనుకోకండి సార్, నిమిషంలో వాళ్ళు నోరు మూయిస్తాను. అందుకే సార్ చీఫ్ గెస్ట్ గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆహ్వానించాం. వీళ్ళని అరెస్ట్ చేయించినా సరే ఈ ఫంక్షన్ జరిపిస్తాం సార్. మర్యాదగా దారి ఇవ్వండి. వీల్లేదు. ఈ ఫంక్షన్ పేరుతో డబ్బు వృధా కావడానికి మేము ఒప్పుకోం. ఈ విద్యా విధానం సరైనది కాదు. దీని తోడు ఈ ఖర్చంతా విద్యార్థులు ఎత్తుతున్న అక్రమం. అందులో ఉన్న అర్హత లేని మార్తాలను ప్రొసైడ్ చేయడమా? ఈ ఫంక్షన్ జరగటం మాకు ఇష్టం లేదు. ఒకవేళ చేసిన ఈ మార్తాలను అధ్యక్షుడిగా ఉండటానికి ఒప్పుకోం. అందుకే వెనక్కి పోమంటున్నాం. చూడండి, ఫంక్షన్ జరపడమో మానడమో ముందు మీలో మీరు చర్చించుకుని తర్వాత ఏర్పాటు చేసుకున్నారు. అంతేగాని ఫంక్షన్కి ఒక పెద్ద మనిషిని పిలిచి ఇలా అవమానించడం మంచిది కాదు. ఎవరు పెద్ద? ప్రజల్ని పీడించుతూనే ఈ మార్తాండ్ పెద్దవాడా? డోంట్ టాక్. ఇంకొక మాట తులేవో జాగ్రత్త. ఇదిగో మీ అందరికీ చెప్తున్నాను, ఫంక్షన్ ఏ గొడవ లేకుండా జరగనిచ్చారో సరే, లేదా 10 మందిలో ఒక పెద్ద మనిషిని అవమానించేందుకు మీ అందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. తప్పండి. థ్యాంక్ యూ మిస్టర్ విజయ్, నా పరువు నిలిపారు. థ్యాంక్ యూ. రండి సార్. రండి. ఒరే రాజేష్, ఏమిట్రా అంత ఆలస్యమైంది? ఎక్కడికి వెళ్ళావు? పద పూంచేద్దు గాని. రాజేష్,
యు ఆర్ స్టూడెంట్. చదువుకునే వయసులో చదువు తప్ప వేరే ధ్యాస ఉండకూడదు. ఆత్మీయులు పోయినా వాళ్ళ ఆశయాలను మనం మర్చిపోకూడదు. నాన్నగారి కోరిక తీరాలంటే నువ్వు చదువు పూర్తి చేయాలి. అందుకే నువ్వు వేసే ప్రతి అడుగు వెనుక మా అందరి జీవితాలు ముడిపడి ఉన్నాయని మర్చిపోకు. ఏమండి, అవును లక్ష్మి, చిన్నప్పటి నుంచి వాడిని తీర్చిదిద్దినదానివి నువ్వే నచ్చ చెప్పు. అలాగే వాడిని భోంచేనివ్వండి. రారా భోంచెత్తుగానే. డాడీ డాడీ మీట్ మిస్టర్ సురేష్. సురేష్ మీట్ మై డాడీ. నమస్కారం అండి. డాడీ మిస్టర్ సురేష్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ గారి తమ్ముడు. ఓ ఇతన్నేనమాట నువ్వు చేసుకుందాం అనుకుంటున్నాను. ఓకే మిస్టర్ సురేష్, నువ్వు నా అల్లుడవడంతో పాటు నా అడుగుజాడలో నడుస్తూ నా ఆస్తిపాస్తుల్ని వ్యాపారాల్ని నువ్వే చూసుకుంటూ ఉండాలి. ఓకే, కమాన్. రండి రండి. వదినా, వీరు మార్తాండ గారని పెద్ద కోటీశ్వరులు. నమస్కారం. నమస్కారం. రండి, కూర్చోండి. కూర్చోండి, కాఫీ తీసుకొస్తాను. ఆహా, మర్యాదలకేం గాని నేను ఇప్పుడు మీ భార్యాభర్తలతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. ఓ మాట్లాడు కదా. వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మళ్ళీ స్టూడెంట్స్ ఏం అల్లరి పెట్టలేదు కదా? అల్లరి పెట్టారు ఇద్దరు స్టూడెంట్స్. ఎక్కడో కాదు, మా ఇంట్లోనే. ఎవరో కాదు, నా కూతురు రేఖ, మీ తమ్ముడు సురేష్. సురేష్, ఆయన చెప్పింది విన్నావుగా, దానికి నీ సంజాయిష్ ఏమిటి? నో 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 నో, సంజాయిషితోనే సరిపెట్టుకుపోవాలని రాలేదు. మీ అనుమతితో వాళ్ళిద్దరిని చేద్దామని. ఈ నిర్ణయాన్ని నేను బాగా ఆలోచించే తీసుకున్నాను. అటు రేఖ నాకు ఒక్కగానొక్క కూతురు. తల్లిపోయాక తల్లైనా తండ్రి అయినా నేనే పెంచాను. ఇటు సురేష్ సీతారాములు లాంటి మీ చేతిలో పెరిగాడు. అందువల్ల ఎటు చూసినా ఈ సంబంధం గర్వించదగ్గదే. ఏమంటారు? ఏమంటాం? మా అదృష్టం అంటాను. మీరే స్వయంగా వచ్చి పిల్లనిస్తామంటే ఇంకేమంటాం? ఏ లక్ష్మి, ఇంకా అడుగుతారే? అసలు సురేష్ ముందు ఒక ముక్క నా చెవిన వేసుంటే మేమే మీ ఇంటికి వచ్చేవాళ్ళం. ఎవరెవరింటికి వస్తే ఏముందమ్మా. కానీ నాదొక్క మాట, పెళ్లి కాగానే సురేష్ ఇల్లరికపటల్లుడిగా మా ఇంట్లోనే ఉంటాడు. ఏమిటి ఇల్లరికమా? అవును. ఎందుకలా ఆశ్చర్యపోతారు? ఇదేం నేరం కాదే, లోకంలో జరిగిన విడ్డూరం కాదే. కాకపోవచ్చు, కానీ పెళ్ళవగానే ఆడపిల్లని అత్తవారిని పంపించాల్సింది పోయి మా సురేష్ని మా నుండి విడదీయాలన్న ఉద్దేశం మీకు ఎందుకు కలిగింది? ఎందుకు కలగకూడదు? మా అమ్మాయి సురేష్ను ప్రేమించింది, అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. కానీ అక్కడ కొన్ని కోట్ల రూపాయల ఆస్తిపాస్తులుండగా ఇక్కడికొచ్చి బతకాల్సిన కర్మ దానికి ఏం పట్టింది? మీరు ఐశ్వర్య సంపన్నులే కావచ్చు, కానీ మేము అభిమాన సంపన్నులం. అది మాత్రం మర్చిపోకండి. మీ అభిమానాన్ని అంతగా నోరెత్తి పొగడుకోనక్కర్లేదు. మా అమ్మాయి సుఖంగా ఉండాలని కోరుకుంటంలో తప్పే ఉంది. తప్పు కాదు, సుఖమంతా డబ్బులోనే ఉందనుకోవడం మాత్రం తప్పు. మీ అమ్మాయి అంత ముచ్చట పడితే ఒక జాతి కుక్కను తీసుకొచ్చి ఇంట్లో కట్టేయండి, ముచ్చట తీరుతుంది. కానీ నిజంగా మీ అమ్మాయి సుఖపడాలనుకుంటే అత్తవారింటికి పంపించడం రీతి నీతి. అందుకు భిన్నంగా జరగడానికి ఏ పరిస్థితుల్లోనూ మేము ఒప్పుకోం. సరే, నా అభిప్రాయాన్ని నేను చెప్పాను, మీ నిర్ణయాన్ని మీరు చెప్పారు. ఈ సమస్య ఇంతటితో పరిష్కారం కాదు. సురేష్, మీ ప్రేమ విఫలం కావడానికి కారకుని నేను కాకూడదనే ఉద్దేశంతోనే నా అంతస్తు కూడా పక్కకు నెట్టి ఈ గడప తొక్కాను. నా కూతురు కోసమే నీ అదృష్టాన్ని తిరగరాయాలనుకున్నాను, కానీ నీ భవిష్యత్తుకు గిరిగీశాడు నీ అన్న. ఐ ఫీల్ సారీ ఫర్ ఇట్. ఆగండి మార్తాండ గారు. సురేష్, ఆయన వెళ్ళని. తమ్ముడు అదృష్టాన్ని చూసి దీవించే అన్నయ్యలు అందరికీ దొరకడు. అలాంటి అన్నయ్య నాకున్నాడు అనుకుని ఇన్నాళ్ళు గర్వపడ్డాను. కానీ మీరు చేసింది ఏమిటి? పిల్లనిస్తాను ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానం చేసి పంపటమా? అంటే పెళ్లి పేరుతో ఆ ఇంటికి అమ్ముడుపోవడం నీకు ఇష్టమేనా? ఇది అమ్ముడు పోవటం ఎంత మాత్రం కాదు. జీవితంలో అదృష్టం అనేది ఒకే ఒకసారి తలుపు పడుతుంది. ఆ అవకాశాన్ని జారు విడుచుకుంటే జీవితాంతం బాధపడవలసి ఉంటుంది. నువ్వు ప్రేమిస్తున్నది ఆ అమ్మాయినా వాళ్ళ డబ్బునా? రెండును. జీతంతో తృప్తిపడే నువ్వు మారే లోకంతో పాటు మారలేవు, మమ్మల్ని అర్థం చేసుకోను లేవు. సురేష్, ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుసా?
మీకు ఇష్టమైన కష్టమైనా సరే నేను రేఖనే పెళ్లి చేసుకుంటాను. నా నిర్ణయం మారదు. సురేష్ సురేష్ లక్ష్మి వాడు నిర్ణయం అవునండి, వాడే చెప్పాడుగా వాడు పెళ్లి వాడి ఇష్టం అని. అయినా వాడు ఆశలకు అడ్డుపడ్డానికి మనకేం హక్కు ఉంది? ఏదో 4 రోజులు ప్రేమగా పెంచినంత మాత్రాన వాడికి మనం కన్నవాళ్ళం అయిపోతావా? అంతేనా లక్ష్మి? వాడికి మన గుండెల మీద తన్నే హక్కు ఎప్పుడు ఉంది. చిన్నప్పుడు తెలియక తన్నాడు, ఇప్పుడు నా ప్రపోజల్స్ కి తూచా తప్పకుండా ఒప్పుకుంటామని నిర్ణయానికి వచ్చారన్నమాట. గుడ్. బట్ నేను మీ గుమ్మంలోకి వచ్చినప్పుడు మీకు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోలేకపోయారు. అసలు నేను ఎందుకు వచ్చాను? నా కూతురి మీద నా అపేక్ష కంటే సురేష్ అంటే లైకింగ్ కొద్ది వచ్చాను. ఆనాడు అధికార దర్పాన్ని వెలగక్కారు. మీ తమ్ముడు సౌఖ్యాన్ని, క్షేమాన్ని, భవిష్యత్తుని అణిచిపెట్టాలని చూశారు. కానీ అదృష్ట దేవత సురేష్నే వరించింది. ఎనీహౌ, నేను ముందు చెప్పినట్టు వివాహం మా ఇంట్లోనే జరిపిస్తాను. అది సహజం, సాంప్రదాయం అనుకోండి. మీ కూతుర్ని మహాలక్ష్మిలా మా ఇంటికి కాపురానికి తీసుకెళ్లే అదృష్టం తప్పిపోయింది. కనీసం ఈ శుభకార్యమైనా మా ఇంట్లో జరిపించి మా ముచ్చట తీర్చుకోవాలనుంది. ఆడకూతురు నువ్వు అడిగినందుకు నీ మాట కాదనకూడదు. కానీ మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. నీ భర్త నన్ను, నా గౌరవాన్ని మన్నించకుండా ఎంత నిర్లక్ష్యం చేసినా వెనకేసుకొచ్చావు. అర్థం లేని అభిమానాన్ని ఆకాశం అంతెత్తు పెంచుకున్నా నివారించలేకపోయావు. మంచి సంబంధం చేజారిపోనీకండి అని హెచ్చరించలేకపోయావు. నువ్వంటే నా గౌరవం ఉన్నా నీ ముచ్చట మాత్రం తీర్చలేను. సో యూ కెన్ గో మిస్టర్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. పెంచిన మమకారం, ఆపేక్ష అని పెద్ద పెద్ద మాటలన్నావు. వాటిని నేను కించపరచాను. అందరిలాగే మీకు కూడా ఇన్విటేషన్ పంపిస్తాను. మీరు నిరభ్యంతరంగా వచ్చి అక్షంతలు వేసి ఆశీర్వదించి వెళ్ళొచ్చు. సురేష్, కమ్ ఆన్, లెట్స్ గో. సురేష్, నువ్వు అతి సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చినవాడు. ఇప్పుడు ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ మార్తాండల్లుడు. ఈనాడు అంతస్తులోనూ ఐశ్వర్యంలోనూ ఎవ్వరూ నీ కాలుగోటికి సాటిరారు. అర్థమైన వాళ్ళు ఆత్మీయులమంటూ నీ దగ్గర చేరటానికి ప్రయత్నిస్తారు. బీ కేర్ఫుల్. చూడు సురేష్, కొంతమంది ఐశ్వర్యమే సరస్వం అనుకుని ఆత్మీయతల్ని, అభిమానాల్ని చులకన చేస్తారు. నువ్వు వీళ్ళ నీడని చేరినా వాళ్ళ అహంకారాన్ని మాత్రం అలవాటు చేసుకోకు. బాబు సురేష్, నువ్వెక్కడున్నా ఎప్పుడు మా మనసులోనే ఉంటావు. అప్పుడప్పుడు మమ్మల్ని వచ్చి కలుస్తావు కదా. Come on, brother, come on. God bless you, baby. Wish you happy married life. Mr. Prabhu, వారు Don't waste my time, Mr. Martha. correct.
ముబారక్ హో ముబారక్. జాన్ కమాన్ కమాన్. బై మిస్టర్ జాన్, మీలాంటి ఆప్తమిత్రుల కోసం స్పెషల్ పార్టీ ఏర్పాటు చేశాం. కమాన్ కమాన్ ఫ్రెండ్స్, కమాన్. రండి, వెళ్దాంరండి. ఇన్నేళ్లు ఈ అవకాశం కోసమే ఎదురు చూశాను. విజయ్ 6వ ప్రాణమైన వాడి తమ్ముడిని కొన్నాను, ఇల్లరికి పిటల్లుని చేసుకున్నాను. సురేష్ ఈ రోజు నుంచి మన వ్యాపారంలో భాగస్వామి. అతన్ని స్మగ్లర్ అంతస్తుకు ఒక్కొక్క మిట్టే ఎక్కిస్తాను. విజయ్ మన మీదకి దాడి జరిపితే వాడి తమ్ముడి మీద ప్రేమ అడ్డుగా నిలుస్తుంది. అందుచేత మనం నిశ్చింతగా ఉండొచ్చు. విజయ్, ఇప్పుడు మా చేతుల్లో చిక్కావు. మూలబడిపోయిన మన వ్యాపారాలన్నీ తిరిగి విజృంభింపజేయాలి. ఈ అవకాశాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మా మధ్యకి వచ్చినందుకు చాలా ఆనందంగా. ప్లస్ ఇస్ మైన్. బై ది బై, కంగ్రాచులేషన్స్. పోయిన ఉద్యోగం రావడమే కాకుండా ఇక్కడే పోస్టింగ్ అవడం చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం నా ఒక్కడిదే కాదు. నేను తిరిగి ఈ ఉద్యోగంలో చేరడానికి నేను చేసిన ప్రయత్నం కంటే కోర్టులో మీరు ఉపయోగించిన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ. రియల్లీ ఐ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు యూ. వెల్కమ్ టు ఆల్. ఐ థ్యాంక్ ద అఫీషియల్ హూ కేమ్ ఆల్ ది వే ఫ్రమ్ ఢిల్లీ. ఒకనాడు మనం అహోరాత్రులు కష్టపడి అదుపులో పెట్టిన రౌడీలు, గూండాలు, స్మగ్లర్స్ రాజకీయ ప్రాబల్యం వలను, శిక్షాకాలం పూర్తి కావడం వలను తిరిగి మళ్ళీ కొత్త గాలులు పీల్చుకుంటున్నారు. వాళ్ళ ప్రవర్తన చూస్తుంటే ఈసారి పెద్ద ఎత్తున కుట్ర చేసి మన డిపార్ట్మెంట్కి దెబ్బతీయడమో లేక ప్రజా జీవనానికి ముప్పు తీసుకురావడమో జరుగుతుంది. ఇప్పుడు మనం అప్రమత్తంగా ఉండడమే కాక ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే అదనపు పోలీసు బలగంతో పాటు సరి అయిన ఇంటెలిజెన్స్ ఫోర్స్ కూడా మనకు కావాలి. వాట్ ఆల్ యూ హ్యావ్ స్టేటెడ్ మే బి రైట్, బట్ మేము ఈ నగరంలో అడుగు పెట్టగానే మాకు తెలిసిన కొన్ని విషయాలకు మీరు సమాధానం చెప్పాలి. వాట్ ఇస్ దట్? మార్తాంతో మీరు బంధుత్వం కలుపుకున్న మాట నిజమేనా? ఎస్, మార్తాండ్ పేరు మోసిన స్మగ్లర్ అని మీకు తెలియదా? తెలుసు. తెలిస్తే ఎందుకు అరెస్ట్ చేయలేదు? సరైన ఆధారం లేక? కాదు, అతనితో బంధుత్వం ఉండటం వల్ల నేను మేము నో, అనుకుంటున్నాను. ఇట్స్ నాట్ కరెక్ట్. పోనీ మీ తమ్ముడు మార్తాంతో కలిసి స్మగ్లింగ్ యాక్టివిటీ చేస్తున్న సంగతి మీకు తెలుసా? అంతేకాదండి, వీళ్ళ పెద్ద తమ్ముడు యూనివర్సిటీలో పేరు మోసిన రాడికల్ స్టూడెంట్. అక్కడ జరిగే అలజడులకు, అల్లర్లకు అతడే నాయకత్వం వహిస్తాడు. ఈ తమ్ముడి విషయం కూడా మీకు తెలియదా? మిస్టర్ సుధాకర్, మీరు చెప్తున్నట్టు వాళ్ళిద్దరూ నేరస్తులైతే ఐ విల్ ట్యాకిల్ దెమ్. రమ్మని కబురు పంపారట. రాజేష్, ఏమండి? మీరు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు మీకెన్నో నీతి కథలు చెప్పాను. ఇప్పుడు మీకు ఒక అవినీతి కథ చెప్పాలని పిలిపించాను. అతడు అన్న తమ్ముళ్ళిద్దరినీ పెంచి పెద్ద చేశాడు. బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలని ఆశపడ్డాడు, ఆరాటపడ్డాడు. కానీ అందులో ఒక తమ్ముడు అప్రయత్నంగా వచ్చిన ఐశ్వర్యాన్ని అందుకోవడానికి పరుగులు తీశాడు.
అందుకు అన్న అభ్యంతరం చెప్తే మారుతున్న కాలంతో పాటు మారలేని మనిషివు నువ్వు అన్నాడు. మరో తమ్ముడు తను నమ్మిన సిద్ధాంతాలతో ఈ సమాజాన్ని తానొక్కడే మార్చగలననే అపోహలో ఉన్నాడు. అన్నయ్య, ఆ తమ్ముళ్లకు అసహనంతో పాటు ఆవేశం కూడా ఎక్కువ. ఎవరిని గురించి మీరు మాట్లాడేది? నీ గురించి, నీ గురించి, నువ్వు బ్రతికే బ్రతుకుల గురించి, నువ్వు చేసే అక్రమ వ్యాపారం గురించి. వ్యాపారానికి కులగోత్రాలు లేవు. కానీ నీకొక కులం ఉంది, నీతి నీ కులం. నీకొక గోత్రం ఉంది, నిజాయితీ నీ గోత్రం. ఏ నీతి నిజాయితీ లేకుండా నీ మామ అవినీతి పునాదులతో అంతస్తులు పెంచుకున్నాడు. అన్నయ్య, మా మామగారి గురించి ఏమనుకో. ఇట్ ఇస్ ట్రూ, ఈజ్ ఎన్ ఎస్టాబ్లిష్డ్ స్మగ్లర్. వాడి నీడలో బతుకుతున్నావు నువ్వు. నువ్వు స్మగ్లర్వే. ఆ సంగతి తెలుసు కూడా మీరు ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయరు? ఎందుకంటే మీరు వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు. మీ అండ చూసుకుని వాళ్ళు స్వైర విహారం చేస్తున్నారు. అందుకు అందుకు ఎందుకు అని ప్రశ్నించే ముందు నువ్వు చేస్తున్నది ఏమిటో ఒక్కసారి ఆలోచించుకో కామ్రేడ్. విప్లవాన్ని పుస్తకాల్లో చదివి జీర్ణించుకోకుండా యూనివర్సిటీ తలుపులు గుద్ది క్యాంపస్ లో దుమారం రేపి తెల్ల గోడల్ని ఎర్రక్షరాలతో నింపి అలతడి రేకెత్తిస్తున్నావు. ఆకాశం పిక్కటిల్లేటట్టు కేకలు పెడుతున్నావు. నీ అరాచకాన్ని, వారి అవినీతిని చరిత్ర పుటల్లోంచి చెరిపేయడమే నా ధ్యేయం, నా లక్ష్యం. ఐఎమ్ కస్టోడియన్ ఆఫ్ లా, ఇంటెలెక్చువల్ లా పోలీస్. నీ నడత చట్ట వ్యతిరేకం. నీ నడతను మార్చుకోమని డీజీగా హెచ్చరిస్తున్నాను, అన్నయ్యగా అర్థిస్తున్నాను. నీ నిర్ణయం ఏమిటో ఇప్పుడే ఇక్కడే నాకు చెప్పాలి. సురేష్, రాజేష్, నీ నిర్ణయాలు మార్చుకోరన్నమాట. అయితే ఇక నుంచి మనం అన్నదమ్ములం కాం. ఏమండి, అంత మాట అనకండి. ఇక నుంచి మనం శత్రువులం. ఇక మీదట జరగబోయేది నీతి అవినీతుల మధ్య పోరాటం, ఆశయాల మధ్య అంతర్యుద్ధం. ఈ భారతావనికి ఎవరు అవసరమో నడుస్తున్న చరిత్రే నిర్ణయిస్తుంది. Get out! Get out! సురేష్, 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 బాబు సురేష్, ఆగ్రహ. రాజేష్, రాజేష్, వెళ్ళదురా. రాజేష్, రాజేష్, దయచేసి నా మాట వినరా. వెళ్ళదురా రాజేష్. ఏమండి, వాళ్ళు వెళ్ళిపోయారండి. మీరు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నారుగా, వాళ్ళు వెళ్ళిపోయారు. నా బిడ్డలు నన్ను వదిలి వెళ్ళిపోయారండి. ఇంకెప్పుడు తిరిగి రారు కదండి. చిన్నప్పుడు వాళ్ళు వీధితో పరిగెడితే ఏ కారు కింద పడిపోతారో అని భయంతో పరిగెట్టెళ్ళి ఎంబడి పడి లాక్కొచ్చేదాన్ని. ఇప్పుడు నేను ఇంట్లోంచి వెళ్ళలేను, వాళ్ళ ఇంట్లోకి రాలేరు. మామయ్య కన్న కలలన్నీ మీ ఒక్క మాటతో కరిగిపోయండి. అన్నతమ్ములందరూ కలిసి ఉంటారని, ఈ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతుందని నేను ఆశపడ్డాను. నా ఆశలన్నీ నిరాశలైపోయాయండి, నిరాశలైపోయాయి. లక్ష్మి, 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 లక్ష్మి. లక్ష్మి, లక్ష్మి.
ఈ మమతలెన్ని నాళ్ళు ఏ బంధం ఎన్నాళ్ళు ఈ మమతలెన్ని నాళ్ళు ఈ మమతలెన్ని నాళ్ళు రుణమేదో తీరేను నీకేల కనుల నీరు ఏ బంధం ఎన్నాళ్ళు ఈ మమతలెన్ని నాళ్ళు ఈ మమతలెన్ని నాళ్ళు కొమ్మకి పువ్వే సొంతం కాదు తల్లికి బిడ్డే తోడై రాదు కొమ్మకి పువ్వే సొంతం కాదు తల్లికి బిడ్డే తోడై రాదు వెలుగే లేని చీకటి వేళ వెలుగే లేని చీకటి వేళ నీ నీడైనా నీ నీడైనా నీతో రాదు బ్రతుకంటేనే తీపి చేదు ఏ బంధం ఎన్నాళ్ళు ఈ మమతలెన్ని నాళ్ళు ఈ మమతలెన్ని నాళ్ళు అమ్మవు నువ్వై నాన్నను నేనై బొమ్మలాటలే ఆడామనుకో అమ్మవు నువ్వై నాన్నను నేనై బొమ్మలాటలే ఆడామనుకో నువ్వు నేనే మిగిలామనుకో నువ్వు నేనే మిగిలామనుకో ఆవేదనతో తీర్చుకో దీనికి పేరే జీవితమనుకో ఏ బంధం ఎన్నాళ్ళో ఈ మమతలెన్ని నాళ్ళో ఈ మమతలెన్ని నాళ్ళో రుణమేదో తీరేను నీకేల కనుల నీరు ఏ బంధం ఎన్నాళ్ళో ఈ మమతలెన్ని నాళ్ళో ఈ మమతలెన్ని నాళ్ళో రాజేష్ ఉన్నారా అండి లేడు ఇప్పుడు వస్తారా అండి తెలీదు పోనీ ఎక్కడున్నారో తెలుసా అంత అవసరమా ఇంతకీ ఎవరవమ్మా నువ్వు నేను ఒక అనామకురాల్ని ఏ మమకారానికి నోచుకొని అభాగ్యురాల్ని అదృష్టవంతురాలివి ఏ మమత మమకారాలు లేవని నువ్వు బాధపడుతున్నావు ఈవేళ అవి ఎందుకున్నాయా అని నేను బాధపడుతున్నాను నువ్వు వాడిని వెతుక్కుంటూ వచ్చావు వాడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు వెళ్ళొస్తానండి వెళ్లే ముందు వాడికి నీకు ఉన్న పరిచయం చెప్పడానికి నీకు అభ్యంతరం లేకపోతే
నాకు వినాలనుంది. మా పరిచయం గురించి ఏమని చెప్పను? తాను ఆశించే మరో ప్రపంచంతో ఏ పరిచయం ఉందని రాజేష్ మీకు నాకు దూరం అయ్యాడని చెప్పను. ఏ పరిచయంతో నా కోసం చిన్నప్పుడే జైలుకెళ్ళాడని చెప్పను. నా పేరు అశ్విని, రాజేష్కి దగ్గరైందాన్ని. లక్ష్మి, లక్ష్మి, ఎవరొచ్చారో చూడు. ఎవరొచ్చారో చూసావా? ఈ ఇంటి కోడలు వచ్చింది. లే లే, బయటికి వెళ్ళు. ఏమండి, బయటికి తీసుకెళ్ళండి, బయటికి తీసుకెళ్ళండి. కుడికాలు లోపల పెట్టిరామా. చూసారా అండి, మన చేతి మీదుగా పెళ్లి చేసిన కోడలు చుట్టం చూపుకైనా మన ఇంటి గడప తొక్కలేదు. ఈ కోడలు కోరి చుట్టరికాన్ని కలుపుకొని మహాలక్ష్మిలా మన ఇంటికి వచ్చింది. లోపలికి రామా. రాజేష్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కొండంత చీకటి కమ్మిన ఇంట్లో చిరుదివలా నువ్వు వచ్చావు. ఈ వెలుగు ఎప్పుడు ఇలాగే నిలిచిపోనివమ్మా. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియదు. నువ్వు వరుస కక్కవైనా అమ్మా అని పిలుస్తూ నీ ఒడిలో దాక్కుంటాను. ఏమా, అవునా? మనకందిన రహస్య సమాచారాన్ని బట్టి సంఘంలో పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న కొందరు కోటీశ్వరులే అక్రమ వ్యాపారానికి, అరాచకత్వానికి మూల పురుషులని స్పష్టమైంది. వారిలో ఎన్నో వ్యాపార సంస్థలకు అధిపతి అయిన మార్తాండ్ ప్రముఖుడు. సో ఐఎమ్ ఆర్డరింగ్ ఆల్ ఆఫ్ యూ, మార్తాండ్కున్న అన్ని ఆఫీసుల మీద, అతని సహచరులందరి ఇళ్ల మీద ఒకేసారి రైడ్ చేయాలి. అతనికి ఉన్న పరపతి, పలుకుబడిని మనం లెక్క చేయక్కర్లేదు. అతని గ్రూప్ అందరినీ ముందు కటకడాల వెనక తోసేయండి. I am very happy for your victorious transaction. థ్యాంక్ యూ అంకుల్. అన్నయ్య, డబ్బు కోసం దగ్గరకు చేరేది ఆత్మీయులు కాదు, ఇలాంటి లోఫర్స్. ఇప్పటికైనా తెలుసుకో. అరెస్ట్ దెమ్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ కెప్టెన్. గుడ్ మార్నింగ్. 10 కోట్ల విలువైన డైమండ్స్ ఈ బాక్సుల్లో ఉన్నాయి. ఆ డెస్టినేషన్ చేరగానే వాళ్ళకి అప్పగించాలి. ఓకే సార్. టేక్ ద బాక్స్. అరెస్ట్ హిమ్. డోంట్ టిప్ ద ఫోన్. అవినీతి పరులను కాపాడడానికి ఫోన్లు ఎంత ఆరాటపడుతున్నాయో చూసావా? ఇందులో ఏ టెలిఫోన్ ఎత్తినా ఒక పెద్దవారి కంఠం ఆ నీచుల్ని విడిచిపెట్టమని చెబుతుంది.
సంఘంలో పెద్దలను అనవసరంగా చెరసాల్లో పెడితే జరిగే పరిణామం ఏమిటో తెలుసా? అసలు నువ్వేమనుకుంటున్నావు? అధికారం అంతా నీ గుప్పిట్లో ఉందనుకుంటున్నావా? మేము తలుచుకుంటే నిన్ను నీ అధికారాన్ని ఏమైనా చేయగలం. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాం. వాళ్ళని వెంటనే విడుదల చేయి. ఏ మాట్లాడలే ఇన్స్పెక్టర్. సార్, వాట్ షాల్ వి రైట్ అబౌట్ ద కేస్? సార్, నేరస్తుల వివరాలు చెప్పగలరా? మార్తాన్ నిజంగా నేరస్తులు అంటారా సార్? సార్, ఈజ్ ఇట్ ట్రూ అబౌట్ మిస్టర్ మార్తాన్? దిస్ ఈజ్ మై ఆన్సర్. ఇప్పటి వరకు ఈ ముగ్గురు గురించి మీ పేపర్లో పొగుడుతూ వ్రాశారు. వీళ్ళ నిజ రూపాలు ప్రజలకు తెలియపరచాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇప్పటి నుంచి వీళ్ళ పాపపు చరిత్ర మీ ప్రతి పేపర్లోనూ ప్రజలు చదవాలి. థ్యాంక్ యూ. ప్రభుత్వాన్ని, ప్రజల్ని ఇంతకాలం కన్నుగప్పి మాయ చేసిన మార్తాండ్, ప్రభు, జాన్ల నిజ రూపాలు. వెల్ కామ్రేడ్స్, దోపిడీ జాతి ఆటలు కట్టించే పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు ఈ వ్యవస్థలో. ఇట్స్ ఎ గుడ్ థింగ్. జనారణ్యంలో పట్టుబడ్డ క్రూర మృగాల్ని చూద్దాం. పదండి పదండి. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. డబ్బు మీద వ్యామోహంతో తండ్రి లాంటి నిన్ను ఎదిరించిన నా పాపానికి తగిన ప్రాయశ్చిత్తం జరిగింది. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. ఈ శిక్షతోనే నా జీవిత సత్యాన్ని తెలుసుకున్నావు. ఐఎమ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ హ్యాపీ మై బాయ్. కొట్టండి, కొట్టండి, చంపండి. నో, ఈ దుర్మార్గుల్ని మాకు వదిలిపెట్టండి. వాళ్ళకి శిక్ష ఏమిటో మాకు తెలుసు. వీళ్ళని శిక్షించే హక్కు మీకు లేదు. దేశాన్ని దోచుకునే హక్కు వీళ్ళకుందా? దేశంలోని బంగారాన్ని, రత్నాల్ని దొంగచాటుగా విదేశాలకు రవాణా చేసి కోట్లార్జించే హక్కు ఈ మార్తాండుకుందా? దొంగ నోట్లు వచ్చవేసి నకిలీ మందులు తయారు చేసి దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసే హక్కు ఈ ప్రభుకి ఎవరిచ్చారు? వీళ్లకు వత్తాసుగా గుండాలను పోగు చేసి ఎన్ని హత్యలైనా చేసే హక్కు రాక్షసుడు జాన్కి ఎవరిచ్చారు? వీళ్ళని మాకు వదలండి. ఈ దేశ ద్రోహులకి ప్రజలే తగిన శిక్ష విధిస్తారు. వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కానీ మీది కాదు. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ అవర్ మ్యాటర్స్. డీజీపీ గారు, దిస్ ఈస్ బెయిల్ ఆర్డర్ ఫ్రమ్ హైకోర్ట్. రిలీజ్ దెమ్ ఇమీడియట్లీ. రిలీజ్ దెమ్. ఈ నయవంచకుల్ని, విశ్వాసఘాతకుల్ని మేము వదిలిపెట్టాం. కొట్టండి. ఫార్వర్డ్. అడుగు ముందుకు వేస్తే ఫైరింగ్ ఆర్డర్స్ ఆయుధాలతో బెదిరించడమే మీకు తెలుసు. అవసరమైతే వాటిని ఉపయోగించడం మాకు తెలుసు డీజీపీ గారు. నేను ఆ రోజే చెప్పాను. నిమిషం వ్యవధి వచ్చేసరికి వీళ్ళని మీరు ఏ చట్టంతో బంధించారో అదే చట్టాన్ని అడ్డం పెట్టింది వీళ్ళు తప్పించుకుపోతున్నారు. వీళ్ళని వదలడానికి వీల్లేదు. కోర్టు ఇచ్చిన తీర్పును నువ్వైనా నేనైనా శిరసావహించాలి. అది పౌర ధర్మం. దాన్ని ధిక్కరిస్తే నేరం అవుతుంది. మనను చూసి నవ్విన వాళ్ళందరి ఇళ్లలో తెల్లారేసరికి ఏడుపులు వినిపించాలి. మన మీద చెప్పులు విసిన వాళ్ళ చేతులు నరికేయండి. అక్కడికి చేరిన ప్రజలని తగలబెట్టండి. వాళ్ళ ఇళ్లే కాదు, ఆ డీజీ ఆఫీసుని, ఇంటిని, మొత్తం పోలీస్ స్టేషన్లన్నీ బూడి చేసేస్తా. 24 గంటల్లో ఈ సిటీని శ్మశానంగా మార్చేస్తా. వెయిట్ వెయిట్, ఎన్ని చేతులు నరికినా మన చేతులకు నెత్తురంట కూడదు. ఊరంతా తగలబెట్టినా మన ఇళ్ల మీదకి పొగరాకూడదు, మన చేతులకు మసంటకూడదు. అంటే మన ప్రధాన శత్రువులు ఇద్దరే. ఒకళ్ళు మన మీదికి చెప్పులు విసిరిన అతివాదులు, వారొక కార్చిత్సు. మరొకళ్ళు మన చేతికి బేడీలు వేసిన డీజీ విజయ్, అతను ఒక చిత్సరపిడు. వారిద్దరితో ఒకేసారి పోరాటం అనవసరం. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం పెంచుదాం. ఆ అంతర్యుద్ధంలో ఏ ఒక్కళ్ళు మన గురించి ఆలోచించే అవకాశం ఉండదు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. రైట్? మన మొదటి పాచగా ఉపయోగించబోయే వ్యక్తి ఎస్పీ చక్రవర్తి. చివరికి పోలీస్ ఆఫీసర్లకే దిక్కు లేకుండా పోయింది. ఎంత ధైర్యం కాకపోతే అతివాదులు ఎంత ధైర్యం చేస్తారు? ఇక సామాన్యులు మనగతేం కావాలి? పోలీసు నెత్తురుతో అవినీతి సమాధికి పారాణి పెడతాం. రాడికల్ స్టూడెంట్స్,
ఒక పోలీస్ ఆఫీసర్ని హత్య చేయడమే కాకుండా తామే హత్య చేశామని చాటుతున్నారు ఈ విప్లవకారులు. ఇక మనం చేతులు ముడుచు కూర్చుంటే లాభం లేదు. ఆ రాడికల్స్ ను వేటాడుతాం. అతివాదులు ఈ హత్య చేశారంటే నేను నమ్మను. ఇట్స్ అబ్సర్డ్. నిరంతరం వాళ్ళకి మనకు ఉండే వైరుధ్యం వల్ల నిన్నటి అరజల్లో వాళ్ళకు అడ్డు తగిలామనే కసితో ఇంతకు దిగించుంటారు సార్. సార్, ఇట్స్ ఏ క్లియర్ కేస్ ఆఫ్ కాన్స్పిరసీ అండ్ రివెంజ్. ఎంతకంటే ఇంకే ఆధారాలు కావాలి సార్? కనపడ్డ ఆధారాలే అంతకుల్ని పట్టుకోగలిగితే ఈ ప్రపంచంలో ఇన్ని హత్యలు జరిగేవి కావు. ఒక ఎస్పీని చంపడంతో తమ అడ్డంకులు తీరిపోతాయనుకునేంత తెలివి తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు. సంథింగ్ రాంగ్ సమ్వేర్. తప్పంతా మీ ఆలోచనలో ఉంది సార్. మనం ఇలా ఊరుకుంటే ఈ రోజు చక్రవర్తి, రేపు నేను, ఎల్లుండి మరొకరు వాళ్ళ రాక్షసత్వానికి బలికాక తప్పదు. సమాజ భద్రత కోసం, మా ప్రాణ రక్షణ కోసం వాళ్ళపై దాడి చేయక తప్పదు. కాదంటే జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలి. దట్స్ ఆల్. మొన్న జరిగిన ఎస్పీ చక్రవర్తి హత్య ఉదంతం నగరాన్ని ప్రజల్ని కలవరపరిచిన మాట నిజం. అయితే ప్రజలను మానిస్తున్నట్లు ఆ హత్యకు విప్లవకారులకు ఏ సంబంధం లేదు. నిజమైన హంతకుల ఆచూకీ ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఈ హత్యతో సంబంధం ఉన్న విచ్ఛిన్నకరమైన శక్తుల్ని మరో 24 గంటల్లో మీ ముందుతానని మనవి చేస్తున్నాను. జై హింద్. ఎస్పీ చక్రవర్తిని హత్య చేసిన హంతకుల్ని పోలీసులు విజయ్ వీళ్ళతో చేతులు కలపడమే గాక వీళ్ళను మనపై గుసుకొలిపాడు. డామిట్, మన డబ్బు సమర్థత పలుకుబడి వీళ్ళ ముందు ఎందుకు కొరగానివైపోయాయి. మనం వేసే ప్రతి ఎత్తుకు పై ఎత్తు వేసి మన అంతం చూడాలనే పట్టుదలతో ఉన్నాడు విజయ్. ఈ రెండు శక్తుల మధ్య మన మనుగడకే ముప్పు వాటిల్లేట్టుంది. మేకలు వస్తున్నాయని పులులు ఎప్పుడు బెదిరిపోకూడదు మార్తాన్. కానీ ఊబిలో చిక్కుపోయామే. అందుకే వాళ్ళని దారి మళ్లించాలి. మనిషికి మాట పుట్టినప్పుడే మరో మారునాయుధం కూడా పుట్టింది. భజాలనెత్తిన మత కల్లోలం హుంకరించిన అంతర్యుద్ధం, జాతిద్రోహుల ఘాతుక చర్యలు, నిప్పుల వర్షం కురిపిస్తుంటే, రక్తసిక్త విషనాల్కలు చాచి రక్తపు టేరులు పారిస్తుంటే, శవాల గుట్టలు పేరుస్తుంటే, శ్మశానాలను సృష్టిస్తుంటే, రాడేమి రాడేమి పూరింతగా రాడేమి భారతంలో శంఖారావం. భారతంలో శంఖారావం. మిస్టర్ ఎస్పీ, చేతిలో ఆయుధం ఉన్న ప్రతి ఒక్కరిని కస్టడీలోకి తీసుకోండి. ఆడవాళ్ళకి పిల్లలకి ఏ ప్రమాదం రాకుండా చూడండి. కమాన్, చుట్టుముట్టండి. ఈ భయంకరమైన అంటువ్యాధి మరో చోట ప్రాకుండా చూడాలి. కమాన్, హరి అప్. కమాన్, చుట్టుముట్టండి. ఈ ప్రాంతంలోని మనుషులు ఏ ప్రాంతాలకి వెళ్ళకూడదు. ఈ భయంకరమైన అంటువ్యాధి పట్టణంలో మరెక్కడా వ్యాపించకూడదు. క్విక్.
కొత్తపేట అంతా ప్రశాంతంగా ఉంది సార్. కొత్త సంఘటనలు ఏమీ జరగలేదు. వెరీ గుడ్. సార్, దిస్ ఏరియా ఇస్ కంప్లీట్లీ ఇన్ అవర్ కంట్రోల్. చూసావా బాబు, అతను ముస్లిం, ఆమె హిందువైనా ఇద్దరి మనసులో కలిసి పెళ్లి చేసుకున్నారు. ఈ పాపను కన్నారు. పాపం తండ్రినేమో హిందువులు చంపారు, తల్లిని ముస్లింలు చంపారు. అయిపోయింది బాబు, అంతా అయిపోయింది. హిందువులు చచ్చిపోయారని హిందువులు ఏడుస్తున్నారు, ముస్లింలు చచ్చిపోయారని ముస్లింలు ఏడుస్తున్నారు. కానీ మనిషి చచ్చిపోయాడని మనిషి ఏడ్చేది ఎప్పుడు? ఈ పసిపాపం జాగ్రత్తగా చూడండి. ఈ పరిస్థితి కూడా విజయ్ గారు అదుపులో తీసుకున్నాడా? నువ్వేదో కొండను పిండి చేస్తానన్నావుగా, ఈ సిటీనే శ్మశానంగా మారుస్తానన్నావుగా. ఇప్పుడు చూపించండి మీ ప్రతాపాలను. ఇప్పుడు చేయాల్సింది నేను చెప్తాను. సార్, అక్కడ బాంబింగ్ జరుగుతుంది సార్. కర్ఫ్యూస్ ఇంపోజ్. డోంట్ స్పేర్ క్రిమినల్స్. గో షూట్ ఎట్ సైట్. సార్, గుండాలు గుళ్ళలోనూ మసీదులను దాక్కుని బాంబులు వేస్తున్నారు. గుళ్ళు గోపురాలు అడ్డం పెట్టుకుని రక్తపాతం జరిపించాలని చూసే మనుషులనే కాదు, దేవుని కూడా క్షమించకూడదు. ప్రొసీడ్. ఓకే సార్. ఫాలో మీ. మీ అంతటి మీరే వచ్చి లొంగిపోండి. గుడిలోకి మసీదులోకి వచ్చి మిమ్మల్ని స్మాష్ చేశాడని అపకీర్తి నాకొద్దు. ఏ దేవుడైనా రక్తపాతాన్ని కోరుకోడు. మీ అంతటి మీరే వచ్చి లొంగిపోండి. కమాన్, కరెక్ట్ యువర్ సెల్ఫ్. నిజమైన భక్తులైతే లొంగిపోండి. అడుగు, ఆ రాక్షసులు పెంచిన పెంపుడు కుక్క. వీడు ఒంటరిగా తారట్లాడుతున్నాడంటే ఈ రక్తపాతానికి కారణమైన మార్తాండ్ ముఠాలో వీడికి ముఖ్యమైన వాటా ఉండాలి. లెట్ us catch that fellow. Come on. Come on, round up that beast. పదండి. ఎవరు మీరంతా? ఈ
జాతి విమోచన శక్తులు. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా? రాబందులు తొత్తువి. నువ్వెవరికి డ్యూటీ చేస్తున్నావో మాకు బాగా తెలుసు. చెప్పు, మార్తాండ్ బ్యాచ్ ఎక్కడుంది? చెప్పు. నాకు తెలీదు. Come on, tell us. నాకేం చెప్పు. తెలీదు. నన్ను వదిలిపెట్టండి. చెప్పకపోతే చస్తావు. రాజేష్ 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 అదిగో విజయ్ గారి భార్య వస్తాను చూడ. రాజేష్ కామ్రేడ్, మార్తాండ్ జాన్ ప్రభుల పైనుంచి కలుస్తున్నారు. ఈ విషయం వెంటనే డీజీపీకి తెలియజేయి. వెళ్ళు. రాజేష్ నా కోసం చూడొద్దు. మార్తాండ బృందం వాళ్ళు ఆ మేడ మీద నుంచి కాల్పులు కొనసాగిస్తున్నారు. వెళ్ళు, వెళ్ళి వాళ్ళని తుగముట్టించన్నయ్యా. వదినా, వదినా. బాబు రాజేష్, నీలాంటి నిస్వార్థపరుడైన దేశభక్తుడు నా తమ్ముడైనందుకు నేనెంత గర్విస్తున్నానో నీకు తెలియదు. I'm proud of you, my boy. I'm proud of you.
ఈ రాత్రి జరిగిన ఘోరానికి రక్తపాతానికి ఈ దుర్మార్గులు ముగ్గురే కారణం. తమ స్వార్థం కోసం అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అమాయకులు బలైపోతుంటే ఆ రక్తాన్ని తోసిడి తాగే దుర్మార్గులు వీళ్ళు. ప్రజల దృష్టి, ప్రభుత్వం దృష్టి వీళ్ళ అరాచకాల వైపు పడకుండా మళ్లించడానికి ఈ కిరాతకులు సృష్టించిన మారణ హోమే ఈ మత కలహం. నగరంలో అలజడులకు కారణం ఈ ముగ్గురు ఎలాగో, అలాగే ఈ దేశంలో జరిగే ప్రతి అలజడి వెనుక ఇలాంటి దుష్ట శక్తులే ఉంటాయి. కోట్లాది అమాయక ప్రజల మాన ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటారు. ఈ దుర్మార్గులు సృష్టించిన అగ్నిగుండంలో హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, ఇంకా ఎన్నో మతాల వారు ఆహుతయ్యారు. ఈ మతాలన్నిటికీ అతీతమైన సమతావాదులు, విప్లవ వీరులు కన్ను మూశారు. యువత మట్టిపాలైంది. నేను తమ్ముని పోగొట్టుకున్న అన్ననయ్యాను. కడుపున మోసి కనకపోయినా కన్న తల్లి కంటే మిన్నగా పెంచిన ఈ మాతృమూర్తి తన బిడ్డను కోల్పోయింది. ఇతన్నే నమ్ముకుని తన 100 ఏళ్ల బ్రతుకును ఇతనితోనే గడపాలని ఆశిస్తున్న ఈ అభాగ్యురాలు తనకు కాబోయే భర్తను పోగొట్టుకుంది. తరతరాల మత సామరస్యానికి చిహ్నంగా హిందూ ముస్లిం దంపతులకు పుట్టిన ఈ పసిపాప ఏ మతాన్ని ద్వేషించిందని తల్లిదండ్రులకు దూరం చేసి శిక్ష వేశారు. మత విధ్వంసం వల్ల ఎవరికైనా వచ్చే లాభం ఏమిటి? కళ్ళ నిండా నీళ్లు, కడుపు నిండా ఆవేదన. ఈ నీచుల స్వార్థం ఎంతమంది కన్న తల్లుల కడుపుకోత కారణమైందో, ఎన్ని నిండు ప్రాణాలను బలికొందో ఒక్కసారి ఆలోచించండి. ఒకడు నీ కళ్ళు పొడిచాడని ఎదుటివాడు కళ్ళు పొడుచుకుంటూ పోతే జాతే గుడ్డిదైపోతుంది. నేటి వరకు భాయి అనుకున్న మన మానవత్వం క్షణాల్లో రాక్షసత్వంగా ఎందుకు మారిందో ఒక్కసారి ఆలోచించండి. దీనికి అంతటికీ కారణం వీళ్ళు. ఇలాంటి వాళ్ళాడే చదరంగంలో మీరు పావులు కాకండి. వీళ్ల ప్రోద్బలంతో క్షణికావేశాలకు లొంగి చరిత్రను రక్తాక్షరాలతో నింపకండి. మన జాతి ఏదైనా, మన మతం ఏదైనా, మన కులం ఏదైనా, మనమందరం భారతమ్మ ముద్దు బిడ్డలమని మర్చిపోవద్దు. సివిల్ వార్ ఇస్ క్రియేటెడ్. బివేర్ ఆఫ్ ది స్కౌండ్రల్స్. ఇలాంటి దుష్ట శక్తులు సృష్టించే అంతర్యుద్ధానికి ప్రతి భారతీయుడు పాంచజన్యాన్ని పూరించాలి. భారతంలో శంఖారావాన్ని నినదించండి. పదం కదం కలిపి కదలండి. హిందూ ముస్లిం భాయి భాయి, హిందూ ముస్లిం, హిందూ ముస్లిం.